సమస్త దేశములారా యెహోవాకు ఉత్సవధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేస్తూ ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించును, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడు ఈ వాక్యమును మనలో ఆశీర్వదించును గాక. పైకెక్కి రావాలని మనవి చేస్తున్నాం. యవనరాండ్రు కూడా ఎక్కగలిగిన వాళ్ళంతా పైకి వచ్చి కూర్చోండి. యవనస్తులు, యవనరాండ్రు. గ్లోరీ టు గాడ్. దేవుని జనాంగమా, ఈ 100వ కీర్తన ప్రతి వారం ఆరాధనలో ఆరంభానికి ముందు ఇది చదువుతాం. చదివి ఆరాధన ఆరంభిస్తూ ఉంటాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునిడి, ఆయనే మనల్ని సృష్టించను. దైవజనుడిగా నేను చదివిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఇది ఎంత ఇంపార్టెంట్ అన్నది ఈరోజే నాకు బయలుపరిచినాడు దేవుడు. అంటే ఈ వర్తమానం సిద్ధపడినప్పుడు ఎంత ఇంపార్టెంట్ అన్నది బయలుపరిచినప్పుడు నాకు భయం వేసింది నిజంగా. గ్లోరీ టు గాడ్. ఎందుకు మనం గుడికి రావాలి, ఎందుకు మనం ఆలయానికి రావాలి? అందులో ఎలా రావాలంట? సంతోషంగా రావాలంట. ఎందుకంటే అల్టిమేట్గా ఫైనల్గా ఏం తేలిందంటే, మనం రాకపోతే చచ్చిపోతాం. పక్కన చెప్పండి, ఆ సన్నిధికి రాకపోతే చచ్చిపోతాం. కనుక సన్నిధికి రాకపోతే చనిపోతాం. అందుకే సన్నిధికి రావాలి. ఆయన సన్నిధిలో మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆయన సన్నిధిలో మనకి దీవెనలు ఉన్నాయి. మనమేమనుకుంటున్నాం, మన ఊర్లో ఉండే మందిరమే అని కొంతమంది అనుకుంటారు. ఓహో ఇదేలే 4 గోడల బిల్డింగే అనుకుంటారు. హల్లెలూయా. కనుక దేవుని జనాంగమా, మనం ఇంతవరకు ఆయన గురించి చూసింది ఏంటంటే, ఆయన సన్నిధికి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన సన్నిధికి వచ్చి మనతో మాట్లాడతాడు, ఆయన సన్నిధికి వచ్చి నేర్పిస్తాడు, ఆయన సన్నిధికి వచ్చి భక్తిగా చేస్తాడు, క్రమం నేర్పిస్తాడు, మా కోరిక సిద్ధింపజేస్తాడు అన్నది మనం చూసాం. అంతకన్నా గొప్ప సంగతి ఏంటంటే, దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 2 దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాట చూసి, అమ్మా ఈ స్థలం మందు చేయు ప్రార్థన మీద, అమ్మ బైబిల్ ఉన్నాళ్ళు చూడండి, చాలామంది మందిరానికి రాకుండా ఇళ్లల్లో ప్రార్థన చేయకూడదా అని అడుగుతున్నారు ప్రశ్న. ఏం ఇళ్లల్లో ప్రార్థిస్తే దేవుడు ఆలకించడా? మందిరంలోనికే రావాలా? గుళ్ళోన ప్రార్థన చేయాలా? ఉపవాస ప్రార్థనలో కలుసుకోవాలా? ఇక్కడ బదులు చెప్తున్నాడు. ఈ స్థలం మందు చూడండి, చేయబడిన ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని వండరు. ఎక్కడ ప్రార్థన చేస్తే ఆలకించే దేవుడు, ఎక్కడ ఏడిస్తే నీ కన్నీళ్లు తుడిచే దేవుడు. ఆయన చూస్తాడంట, నువ్వు ఏడిచి ప్రార్థిస్తున్నావా, నవ్వుతూ ప్రార్థిస్తున్నావా, నిజంగా ప్రార్థిస్తున్నావా, మొక్కుబడి కోసం ప్రార్థిస్తున్నావా? ఆయన మందిరంలో నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకించబోతాడు. అందుకే నేను చెప్పింది ఏంటంటే, మీరు రండి, నీకు ఎటువంటి బాధ అయినా ఇక్కడ కన్నీరు కారిస్తే ఆమేన్ అనే దేవుడు. నీ చల్లని చూపే నా నిరీక్షణాలయం, నీ మెల్లని స్వరమే నా రక్షణ వలయం. నీ చల్లని చూపే నా నిరీక్షణాలయం.
పలికి చేర్చుమా వాక్యపు వాగ్దానమా కలత బాపుమా కన్నీరు తుడువుమా కలత బాపుమా కన్నీరు తుడువుమా గలత బాపుమా కన్నీరు తుడువుమా మా కుటుంబతోనెను నడిపించే నావికా అలలు రేగెనయ్యా ఆదరించవా కడలి పొంగెనయ్యా కరుణ చూపవా గలత బాపుమా కన్నీరు తుడువుమా గలత బాపుమా కన్నీరు తుడువుమా గలత బాపుమా కన్నీరు తుడువుమా. అందుకే ఇంకోటి ఏంటంటే ఆయన చూడడం మాత్రం కాదంట. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 18వ వచనంలో రాయబడినమ్మా, నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలముననే నీవు నీ కుమారుడు నీ కుమార్తె నీ ఇంటి నుండి లేవీయులు కలుసుకొని, ఎందుకంటే అక్కడ కలుసుకోవాలంట. ఎవరెవరు? నీ కొడుకులు, నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ ఇంటి వారు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కూడా సన్నిధిలో కలుసుకుంటే ఆడేం చేస్తాడో చూసారా? నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా ఆశీర్వదిస్తాడు. స్తోత్రాలు. కలుసుకోండి. మందిరంలో కుటుంబాలుగా కలుసుకుంటే నీవు చేయు ప్రయత్నాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడ? ఆశీర్వదించబోతాడు. చూసారా? పాపం ఇంటికి ఒకరు రావడం కాదు, ఎంతమంది రాగలరు అంతమందిని తీసుకురా. ఎందుకు అని చెప్తాను నేను. నీవు చేయు ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదించబోతాడు. అర్థమవుతుందా? చేయాలనుకుంది చేస్తావు, ఆమెన్ అంటాడు నా యేసయ్య. ఇప్పుడు చాలాసార్లు ప్రియులారా ఈ 84వ కీర్తనలో ఒక మాట రాశాడు. ఈ చూడమ్మ 7వ వచనంలో, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. చాలమ్మా, ఇది తెలుగులో నానాటికి బలాభివృద్ధి అంటే మనం బలం అనుకున్నాం. అందుకే అన్నా ఇది ఎంత సీరియస్ అయిన విషయమో మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నా. అయితే అమ్మా, బలం అంటే ఆరోగ్యం కాదు ఇక్కడ, బలం అంటే బలం అయిపోవడం కాదు ఇక్కడ. ఎందుకంటే యెషయా గ్రంథంలో 10వ అధ్యాయంలో చూడండి ఒక్క మాచు అమ్మా. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనంలో బైబిల్ ఉన్న వాళ్ళందరూ జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఎందుకంటే ఈ కొత్త పాఠం పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పినాడు, బయలుపరిచినాడు, మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఆ దినమున నీ భుజముల మీద నుండి తీసివేయబడును, అతని కాడి కొట్టివేయబడును. ఇక్కడ ఏమన్నాడంటే నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. తెలుగులో ఉన్న మా జాగ్రత్తగా తెలుగు బైబిల్ ఉన్నాళ్ళు తెలుగులో ఏమని రాసిందంటే నీవు బలిసినందున ఆ కాడి కొట్టవేయబడి. మనకి చాలా మిస్టేక్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ బలిసి అంటే వలంగా ఉండడంగా. ఇంగ్లీష్లో ఏమన్నాడు తెలుసా? అట్టాగే తర్జుమా చేసి ఇంగ్లీష్ వచ్చిన చూడండి. బై అనాయింటింగ్ యూ విల్ బ్రేక్ ద యోక్ అన్నాడు. బై అనాయింటింగ్ అంటే ఏంటి? అభిషేకం వలన నీవు కాడి విరగొడతావు అని అర్థం యాక్చువల్గా. కానీ మనకేమని రాసిండి ఇక్కడ? బలిసినందున నువ్వు కాడి. బలిసినందున అంటే ఏంటి అర్థం? తెలుగులో తర్జుమా తప్పు. బలిసినందున కాదు, అబ్బా అభిషేకము వల్ల నీ కాడి నువ్వే ఎర్రగొట్టుకుంటావు. ఈ మాట ఎంత పవర్ఫుల్ అయిన మాట తెలుసా? గ్లోరీ టు గాడ్. పరలోకంలో ఉండే దేవుడు
మనం రాత్రి పగలు దేవా నా బాధ తీర్చు, దేవా నా కష్టం తీర్చు, దేవా నా అప్పులు తీర్చు, దేవా నా రోగం బాగు చేయి, దేవా ఈ కాడి ఎర్రగొట్టు, దేవా ఈ భారం తగ్గించు, ఈ బాధ తగ్గించు. పరలోకంలో ఉండే దేవుడు ఎలా తగ్గిస్తాడు? ఆరాధనకు వచ్చిన నిన్ను, మందిరానికి వచ్చిన నిన్ను అభిషేకంతో, హల్లెలూయా, దేంతోనంట? నీ మీదే ఆత్మ అభిషేకం కుమ్మరించే. గ్లోరీ టు గాడ్. నీ కాడి నువ్వే ఎర్రగొట్టుకునేటట్టు చేస్తాడు, నీ బాధ నువ్వే తీసుకునేటట్టు చేస్తాడు, నీ అప్పు నువ్వే తీసుకునేటట్టు చేస్తాడు, నీ సమస్య నువ్వే పరిష్కరణ చేస్తాడు. హల్లెలూయా. తెలుగులో రాస్తాడు, నువ్వు బలిసినందువల్ల కాడి ఎర్రగొట్టుకుంది. మనం బలిసడం వల్ల కాదు. బై అనాయింటింగ్ యూ విల్ బ్రేక్ ద యోక్. అభిషేకం. పరిశుద్ధాత్ముడా, ఆ పాట వేయండి నాయన, అందరు పాడండి. అందరి మీద ఈరోజు అభిషేకం, అందరు పాడాలి ఆ పాట. నాలో అగ్ని మండించు, అగ్ని మండుచుండనే కాలిపోలేదుగా, అగ్ని మండుచుండనే అందరం నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. దేవుడు అభిషేకం, ఆత్మ అభిషేకం మన మీదకి వచ్చి ఆ అభిషేకంతో మనం కాడిని పగలగొట్టేస్తామంట. అది జరుగుతుంది అక్కడ. అందుకే నువ్వు సన్నిధికి రావాలి. అందుకే నువ్వు ఎవరో వచ్చి నీకు సాయం చేయరు అమ్మ, ఎవరో వచ్చి నీకు సాయం చేయరు, ఎవరో వచ్చి నీకు ఇచ్చారు. నీ సమస్యను, నీ కాడిని, నీ బాధను, నీ వ్యాధిని నువ్వే బాగు చేయడానికి దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? వేరే ఎవ్వరు కాదు. ఇంకా నీ లైఫ్ ఇది, నీ జీవితం, నీ వేదన నీకే తెలుసు. సామెతల గ్రంథంలో ఆ మాట రాశాడు కదా, ఎవని దుఃఖము వానికే తెలియను, ఒకడి సంతోషంలో వాలివాడు కాలేడు. కనుక నీ దుఃఖంలో, నీ వేదనలో, నీ బాధలో ఎవడు పాల్గొలేడు, ఎవడు సాయం చేయలేడు. అయితే అలాగని నువ్వు కృంగిపోయి చచ్చిపోవడానికి దేవుడు అనుమతించడు. నువ్వు కుమిలిపోయి బాధపడడానికి నిన్ను ఇద్దవడు. ఎందుకంటే నిన్ను అభిషేకంతో దేవుడు, అబ్బా దేంతోనమ్మా? అభిషేకంతో నీ కాడి నీవే పగల కొట్టుకునేటట్టుగా. బై అనాయింటింగ్ ద యోక్ విల్ బి బ్రోకెన్. అభిషేకంతో కాడి విరగొట్టబడుతుంది. నువ్వేం చేయదలుచుకున్నావో, నువ్వేం చేయాలో, నువ్వు ఎలా చేయాలో నీ మీదకి అభిషేకంతో దేవుడు నింపుతున్నాడు. ఏం సార్ అభిషేకానికి దీనికి సంబంధం ఏంటి అని మీరు అనొచ్చు. ఏం సార్ అభిషేకం లేకపోతే నా సమస్య నేను పరిష్కరించుకోలేనా, నా బాధ నేను తీర్చుకోలేనా అని అంటే, అభిషేకంలో ఒక ఆశీర్వాదం దేవుడు పెట్టాడు. ఏంటో చూడండి. అక్కడ సమూయేలు గ్రంథంలో దేవుడు ఆ సమూయేలు సౌలుతో అంటున్న మాట మనం చూడగలుగుతున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట చూస్తున్నాం. యెహోవా అమ్మా, యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగువచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా. అది
గ్లోరీ టు గాడ్. మా జాగ్రత్తగానండి, ఇంతవరకు నువ్వు వేరే. స్తోత్రం. అభిషేకం పొందిన తర్వాత కొత్త మనసు. ఇంతవరకు నా వల్ల కాదు, నేను చేయలేను, నాకెవరు లేరే, నేను ఎదురు చూసిన వాళ్ళు సాయం చేయలేదే అని కృంగిపోయి కుమిలిపోయి బలహీనరాలుగా దుఃఖపడి అనాథనని ఒంటరిదాన్నని అమ్మ వేదనతో బాధలతో కష్టాలతో నలిగి వేసారిపోయి అమ్మ నీరసించిపోయిన నిన్న సబా కొత్త ఆత్మ కొత్త మనసు నీకు ఇవ్వబోతాను. నీ మాటే మారిపోద్ది, నీ మాటే మారిపోద్ది, నీ చూపే మారిపోద్ది. ఇంతకుముందు మనిషిని కాను, ఇంతకుముందు ఇది కాదు. గ్లోరీటుగా నేను ఇప్పుడు చేస్తా, చేయగలను. కొత్త మనసు. అభిషేకంలో ఆశీర్వాదం ఏంటంటే కొత్త మనసు. స్తోత్రం. ఎవరిని రాని జాగ్రత్తగానండి. ఇట్టాగే మందిరానికి క్రమంగా వస్తున్న ఒక యవనస్తురాలు దేవుడు ఇలాగే అమ్మ ఆత్మతో అభిషేకిస్తాము ఆలోచన చెప్తుండగా పాపం మందిరంలో యవనస్తురాలు ఏడ్చి ప్రార్థిస్తుంది. ఎందుకంటే పాపం తండ్రి తాగుబోతాడు, పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఆమె పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. చిన్న గుడిసెలో ఉంటా ఉన్నారు, అయినా డిగ్రీ చదివింది, సంపాదించుకుంటుంది, కుటుంబాన్ని పోషించుకుంటా ఉంది. గ్లోరీటుగా డిగ్రీ చదువుతున్నప్పుడు ఒక యవనస్తుడు వచ్చినాడంట. నేను నిన్ను ప్రేమిస్తున్నానన్నాడంట. ప్రేమిస్తున్నా, నువ్వంటే నాకు ఇష్టం అన్నాడంట. వెంటనే తిరిగి చెప్పింది, బ్రదర్ అని పిలిచిందంట. పిలవడమే ఏమని పిలిచిందమ్మా? అలాంటి ఎవరిని రాండు ఉంటే సెల్యూట్ కొడతా. నేను ప్రేమిస్తున్నానని చెప్తున్న అబ్బాయిని చూసి ఏమన్నది? బ్రదర్. నేను దేవుని నమ్ముకున్నా, నా పట్ల దేవుడు ఎవరిని చూపిస్తాడో ఆయన చిత్తం వేరే. సారీ, ఇలాంటివన్నీ నేను పెట్టుకోను. బ్రదర్ ఇంకోసారి నా దగ్గరికి వెళ్ళాడు, రాబాక. ఫైర్, అగ్ని. వాళ్ళ నాన్నకి సిక్ అయిపోయాయి, బ్రెయిన్ డెడ్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు. మా చచ్చిపోతాడమ్మా మీ నాయన, తీసుకుపండి. ఎందుకు ఈ హాస్పిటల్ తెచ్చిండని డాక్టర్ అంటాను. నేను పాస్టర్ అక్కడ నిలబడ్డా. ఆమె ఏడుస్తూ ఉంది. బంధువులంతా వచ్చినారు, అక్కడ నిలబడ్డారు. సపరేట్గా వచ్చింది నా దగ్గరికి. అయ్యా నువ్వు చెప్పయ్యా, డాక్టర్లు ఏం చెప్తుండ్రో నాకు అనవసరం, నువ్వు చెప్పయ్యా. మీ నాయన బతుకుతాడమ్మా అన్న, మీ నాయన బతుకుతాడమ్మా, దేవుడు చెప్తుండే బతుకుతాడు మీ నాయన. ఆ డాక్టర్ అడిగినాడు, నేను చెప్తున్నా చచ్చిపోతాడనే ఆయన మాట అంటావా? గ్లోరీ టు గాడ్. అదే డాక్టర్ ఈ 6వ రోజుకి ఇంకా మనిషి బతికిండి ఇప్పుడు మాట్లాడుతుంటే, ఆ పాస్టర్ని పిలువమ్మా, నేను చూడాలందమ్మా ఆయన్నే. ఆ డాక్టర్ పిలిపించినాడు. ఇవాళ ఇక్కడికి వస్తే ముందు అక్కడికి వెళ్ళే డాక్టర్ని పలకరించి పేషెంట్కి ప్రార్థన చేసి వచ్చిన. వెరీ గుడ్, మీరు చెప్పిందే నిజమైందయ్యా, నేను చెప్పిందే అబద్ధమైందయ్యా. కారణం ఒకటే, అభిషేకం, ఇంకేం కాదు. అభిషేకం. నా దేవుడు చెప్పాడు ఆయన బతుకుతాడని. ఆమె నమ్మింది. నాకు డాక్టర్ ఏం చెప్తాడో కాదయ్యా, నువ్వేం చెప్తావో చెప్పయ్యా. దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్పిన. ఈరోజు కూర్చొని మాట్లాడుతుండే ఆయన. యవ్వనస్తులు ఎవరిని రాండ్రు, మీరు దేవుడి యొక్క ఇది పొందుకోవాలి. ఎందుకంటే యోవేలు గ్రంథంలో అంటున్నాడు, యవనులు దర్శనములు చూచెదరు, అంత్యకాలములో అంత్య దినములలో ఏమన్నాడమ్మా? ఆ దినములలో నేను చదువు అందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, సర్వజనుల మీదను నా ఆత్మను కుమ్మరించేదను. కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, కలలు కందురు, యవనులు దర్శనాలు చూస్తారు. స్తోత్రాలు. యవనులు ఏం చూస్తారంట? దర్శనాలు. మన యవనస్తులు అభిషేకం పొందుకున్న వారుగా. స్తోత్రాలు. రోడ్ల మీద తిరగడం కాదు, లేకపోతే ప్రియులారా దేవుని యొక్క దర్శనం పొందుకునేవారుగా. వాక్యం చెప్తుంటే బయట నిలబడుతున్నారు, లేదా కానుకలేసి వెళ్ళిపోతున్నారు.
అలా కాకుండా మందిరంలో ఉండి అభిషేకం పొందుకునేవారుగా ఉండాలి. హల్లెలూయా చెప్దామా? ఒక సంసోనుగా, ఒక దావీదుగా, ఒక దానియేలుగా, ఒక ఎస్తేరులాగా, ఒక దెబోరాలాగా. గ్లోరీ టు గాడ్. అభిషేకం. ఈ అంచె దినాలలో, బతకడమే బరువైపోయిన దినాలలో, బతకడమే కష్టమైన దినాలలో బతకడం నేర్పించడానికి అభిషేకం ఇస్తాడంట దేవుడు. ఏమిస్తాడంట? అభిషేకం ఇస్తాడంట. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ప్రియ దేవుని జనాంగమా, అందుచేత ఆ అభిషేకమే మనకి చాలా అవసరం. దాన్ని పొందుకోండి. నీకు ప్రార్థనలో మైక్ ఇచ్చినారా లేదా, ప్రార్థనలో పేరు చెప్పినాడా లేదా, మైకులో నీ పేరు చెప్పినా అవన్నొద్దు. మందిరానికి వచ్చిన నాకు అభిషేకం కావాలి. అభిషేకం వస్తే కొత్త మనసు వస్తుంది. కొత్త మనసు వస్తే నా సమస్య నేనే పరిష్కరించుకుంటా. గ్లోరీ టు గాడ్. అర్థమైందమ్మా? అందుకంటున్నాడు అక్కడ చూడండి. ఇంకా ముందుకి సాగిపోతే 45వ కీర్తన 7వ వచనంలో ఆ మాట అంటున్నాడు. అమ్మా, నీతిని ప్రేమించి అమ్మా భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగినట్లుగా అబ్బా నిన్ను అభిషేకిస్తాడంట. ఎట్టాగంట? ఆనంద తైలముతో. అందుకే నువ్వు గుడికి రాగా అమ్మా వారు నానాటికి బలాభివృద్ధిని అంటారు. నువ్వు రాగా నీకు అనాయింటింగ్ ఎక్కువ అవుద్ది, నీకు అభిషేకం ఎక్కువ అవుతుంది. కనుక నువ్వు దేని గురించి భయపడవు, ఇంకా దేని గురించి నువ్వు చింతపడవు, దేని గురించి నువ్వు కృంగిపోవు. గ్లోరీ టు గాడ్. ఆయన సన్నిధిలో ఆయనతో మనం ఉంటే మనకు ఆనందం. కుమార్ ఆ పాటనైనా అది నీతో అనుక్షణమా ఏటది, నీతో గడిపే నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించక నిన్ను కీర్తించక. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. మారావంతి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. మారావంతి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు.
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నా యేసయ్యా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా గమ్యము లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగం చాలామంది ఈ టీవీలలో వర్తమానాలు విని మా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ఫోనుల్లో చూడాలని ఇష్టపడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కనుక అందరూ కూడా మరి స్మార్ట్ ఫోన్లలో వారి ప్రయాణాల్లో కానీ వారి తీరిక సమయాల్లో కానీ ఆఫీసుల్లో కానీ ఈ వర్తమానాలు వినాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రియ దేవుని జనాంగమా, దయచేసి మీరు వినండి, మీ స్నేహితులకి ఇరుగు పొరుగు వారికి తెలిసిన వారికి కూడా పరిచయం చేయండి. యూట్యూబ్లో మీరు రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు అని మీరు నా పేరు కొడితేనే వర్తమానాలు వస్తాయి. రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు తెలుగు సర్మన్స్ అని కొడితే వస్తాయి. దయచేసి మీరు ఆ వర్తమానాన్ని చూడవచ్చని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో డైరెక్ట్గా మేము సిద్ధపరిచి పంపించినవి కొన్ని ఉన్నాయి. కొన్ని టీవీ వారే ప్రత్యేకంగా మరి శుభవార్త టీవీ వారు, రక్షణ టీవీ వారు, అలాగే మరి కొంతమంది సంఘాలు కూడా మరి యూట్యూబ్లో నా వర్తమానాలు అప్లోడ్ చేసి ఉన్నాయి. కనుక అన్నీ కూడా మీరు నిదానంగా మీరు విని ఆత్మీయంగా మేళ్ళు పొందాలని నేను ఆశపడుతూ ఉన్నా. నిజంగా అప్లోడ్ చేసిన టీవీ స్టేషన్ల వారికి, సంఘాల వారికి నా ప్రేమపూర్వకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ వర్తమానాలు అనేక మంది వినాలని మరి ప్రేమతో అడుగుతున్నారు. వారందరిని బట్టి